ఇక హీరో ప్రభాస్ షూటింగ్ లో గాయపడ్డారు. వచ్చే నెల 3వ తేదీన జపాన్ లో కల్కి రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్లకు తాను హాజరు కావడం లేదని అన్నారు ప్రభాస్. ఓ సినిమా షూటింగ్ సమయంలో తన కాలి చీలమండ బెణికిందని, అందుకే వెళ్లలేకపోతున్నానని అన్నారాయన. డిస్ట్రిబ్యూటర్స్ టీమ్ ప్రమోషన్స్ లో పాల్గొంటుందని, తాను మాత్రం దూరంగా ఉంటున్నానని చెప్పారు ప్రభాస్. తమ అభిమాన హీరో కోలుకోవాలంటూ ట్వీట్ చేస్తున్నాయి అభిమాన సంఘాలు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, చెప్పండి. అయితే ప్రభాస్ కి గాయమైందని చెప్తున్నారు కదా, అసలు ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆ ప్రమోషన్స్ లో కూడా నేను పాల్గొనలేను అని చెప్తున్నారంటే ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడే గాయాలు అయినాయి. ఒక కాలి చీల మండలం దగ్గర దెబ్బ తగిలినట్టు తెలిసింది. షూటింగ్ లో ఒక యాక్షన్ పార్ట్ అయితే షూటింగ్ జరుగుతుంటే అతను జపాన్ వెళ్ళవలసి ఉంది. జపాన్ కి సినిమా ప్రీమియర్ షో, జపాన్ లో ఒక ప్రీమియర్ షో అయితే కలిపి అయితే ఏర్పాటు చేశారు. ఒక డిస్ట్రిబ్యూటర్స్ కానీ అక్కడ రిలీజ్ ఉంది. ఆ నేపథ్యంలోనే వెళ్దాం అనుకునే తరుణంలోనే షూటింగ్ లో గాయాలు అవడంతోనే తను వెళ్ళలేకపోతున్నాను, డిస్ట్రిబ్యూటర్స్ ఈ ఈవెంట్ అటెండ్ అవుతారని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పాస్ చేశారు. ఈ రోజు అక్కడ దెబ్బ తగలడం వల్ల యాక్షన్ పార్ట్ లో కొంచెం ప్రాబ్లం అయితే జరిగింది. హాస్పిటల్లో చూసుకొని వారం నుండి 10 రోజుల వరకు అయితే రెస్ట్ తీసుకోమని చెప్పారు ప్రియా. రైట్ శ్రీపాల్, అయితే ప్రస్తుతం ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోతున్నానని చెప్తున్నారు. అభిమానులు కూడా ప్రభాస్ త్వరగా కోలుకోవాలని కూడా చెప్తున్నారు. సో అంత సివియర్ గా ఉందంటారా ఆయన పరిస్థితి? సివియర్ గా అని చెప్పవచ్చు. డాక్టర్లు అయితే ఇంకా స్కానింగ్ చేశానని చెప్పారు. డాక్టర్లు అయితే చూసి చెప్తాము. దెబ్బ తగిలిన తర్వాత, ఎందుకంటే చీలమండలం దగ్గర తగిలింది, అతను నడవలేకపోతున్నట్లు కూడా చెప్పారు ప్రియా. రైట్ శ్రీపాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.